ఈ ఊరికి పెద్ద అయిన కూతురు అయినంత మాత్రాన టైంకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కాలేజీలో నా మాట వినాల్సిందే. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆలస్యంగా ఇంటికి పంపించడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? దాని మీద నీ అధికారం ఏంట్రా? మీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. నేను తన కోచ్ని. అయినా రామలక్ష్మి జాయిన్ అయింది స్పోర్ట్స్ కోటాలో. తనకి చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. చదువుకొని వెళ్ళిపోతానంటే కుదరదు. స్పోర్ట్స్ కూడా ఆడాల్సిందే. నాకు నా కూతురు హాకీ ఆడడం ఇష్టం లేదు. అలాంటిది నువ్వు హాకీ ప్రాక్టీస్ చేయించి లేటుగా తీసుకొస్తావా? అసలు నువ్వు ఎవడివి తనని ఇప్పటిదాకా ఆడించినందుకు? తను హాకీ ఆడను అని నాకు మాటిచ్చింది. నువ్వు కోచ్ అనే అహంకారంతో ఇంతసేపు ప్రాక్టీస్ చేయిస్తావా? సార్, మీరు కూడా తెలియకుండా మాట్లాడతారేంటి సార్? చెప్పాను కదా ఇది నా డ్యూటీ అని. నా స్టూడెంట్స్ ని నేను ఫైనల్ కి పంపించాలి. నా కూతురు హాకీ ఆడడానికి వీల్లేదు. మీకు మీ అమ్మాయి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు కాలేజ్కి ఎందుకు సార్ పంపించడం? ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా. నీకు ఎదురు మాట్లాడతావరా? ఆగుతారా? మీ అమ్మాయి మీద ప్రేమ ఉన్నప్పుడు, మీ అమ్మాయి అభివృద్ధి కోరుకున్నప్పుడు చదువు ఎంత ముఖ్యమో ఆట కూడా అంతే ముఖ్యం. ఆ కామన్ సెన్స్ కూడా లేదా మీకు అసలు? నువ్వుండవే, అలా కూర్చొనే కానీ వాడికి బుద్ధి రాదు. మాట్లాడుతున్నావురా? నువ్వుండవే, వాడు అలా కొట్టాల్సిందే. కొట్టద్దని చెప్పు నానమ్మా నువ్వైనా. ప్రేమిల ఫోన్ చేసింది. చెప్పమ్మా, ఏంటి? నా కోడలి గురించి ఫోన్ చేశాను. రామలక్ష్మి గురించి అంట. చెప్పమ్మా, ఏం కావాలి? నా కోడలు ఉందా అండి? ఉందమ్మా. అమ్మయ్యా. ఏమండి, కోడలు ఇంట్లోనే ఉందంట. ఏదైనా చెప్పిందేమో అడగవే. పెద్దమ్మా ఎలా ఉన్నారు? రఘురామ్ అన్నయ్య, జానకి వదిన అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. మీరెలా ఉన్నారు? బాగున్నాం. నా కోడలు ఏం చేస్తుంది? రామలక్ష్మి గదిలో నిద్రపోతుందమ్మా. ఏమైంది ప్రేమిలా? రామలక్ష్మితో ఏమైనా మాట్లాడాలా? వద్దులే పెద్దమ్మా, తను పడుకుంది కదా, నిద్ర లేపడం ఎందుకు? ఉంటాను. సరే ప్రేమిలా. అమ్మయ్యా, బతికిపోయాన్రా. రామలక్ష్మి ఇంట్లోనే ఉందంట. పోనీలే, ఏదో పొరపాటు జరిగిందని క్షమించేసింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండరా. చూసావా, నీ కూతురు చేసిన పని వల్ల వాళ్ళే అడుగుతారోనని టెన్షన్తో చచ్చాను. పిల్లల్ని సరిగా పెంచకపోతే ఇలాగే ఉంటుంది. తప్ప ఇంట్లో నిజం చెప్పలేదంటే రామలక్ష్మికి నా మీద ప్రేమ ఉందన్నమాట. ఛ, నేనే అర్థం చేసుకోలేకపోయాను. భగవంతుడా, పదండి.
రామలక్ష్మికి పెద్ద ఆయన కూతురు అయినంత మాత్రాన టైంకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఏయ్! ఇంత జరిగినా ఎందుకు సార్ నిజం చెప్పలేదు? నా మీద దెబ్బ పడితే మానిపోతుంది, నీ మీద మచ్చ పడితే మానిపోదు కదా. రామలక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, మా గురించి అనవసరంగా కోచ్ దెబ్బలు తిన్నారు. కోచ్ సంగతి పక్కన పెడితే నువ్వు ఎందుకు ఇంటికి లేట్గా వచ్చావు? అసలు ఎక్కడికి వెళ్ళావు? వెళ్ళే ముందు నాతో ఒక్క మాట అయినా చెప్పావా? అది హాకీ ప్రాక్టీస్ కోసం వెళ్ళాను ఆద్య. తిరిగి ఇంటికి రావడం కొంచెం లేట్ అయింది. ప్రాక్టీస్కి వెళ్లే ముందు నీతో చెప్పాలనుకుని మర్చిపోయాను. రామా, నేను కాలేజ్ మొత్తం వెతికాను, నువ్వు హాకీ ఆడలేదు. నువ్వు అసలు ఈరోజు కాలేజ్లోనే లేవు. నువ్వు వెళ్ళి ప్రశాంత్ని కొడితే ప్రశాంత్తో కలిసి నేను బయటికి వెళ్ళినట్టు, అక్కడ ప్రశాంత్తో నాకు ఏదో గొడవ అయినట్టు, రౌడీలు నన్ను తరిమినట్టు ఇంట్లో వాళ్ళకి ఏవైనా తెలిస్తే నా చదువే ఆపేస్తారు బావా. ఈ నిజం తెలియకూడదని కోచ్ నన్ను ప్రాక్టీస్ చేయించానని అబద్ధం చెప్పారు. అనవసరంగా బాబాయ్ చేతుల్లో దెబ్బలు తిన్నారు. నిజమే శ్రీను, ప్రశాంత్కి బుద్ధి చెప్పాలి, కానీ రామలక్ష్మికి జరిగిన ఇన్సిడెంట్ ఎవరికి తెలియకూడదు. అత్తయ్య వస్తుంది. ఈ సంగతులేవి అత్తయ్యకి తెలియనివ్వకండి, బాధపడుతుంది. టెన్షన్ పడకు రామలక్ష్మి, ఏదైనా అయితే మేమంతా ఉన్నాం కదా. రామా, అసలేం జరిగింది? అదే కోచ్ బలవంతం మీద తను హాకీ ఆడాల్సి వచ్చిందట. ఇక ముందు అలాంటి పనులు చేయకు, వద్దు అని చెప్తున్నాను. ఆ అబ్బాయి చెప్పినా ఎందుకు ఆడేవు రామా? నేను మీ నాన్నతో మాట్లాడి ఒప్పించాక ఆడమని చెప్పాను కదా. బాగుంది. శ్రీను ఏమో ఆడొద్దని చెప్పడం, మీరేమో పెద్ద ఆయనతో మాట్లాడాక ఆడొచ్చు కదా అని అనడం. అసలు హాకీ ఆడకపోతే తన నా కాలేజ్లో చదవనివ్వరు. ఆ విషయం మాత్రం అందరూ మర్చిపోతున్నారు. అలాంటప్పుడు ఆట అవసరం లేని కాలేజీలో చేర్పిస్తానన్నారు కదా మీ పెద్దనాన్న, అక్కడ చేరొచ్చు కదా. అది ఇంత స్టాండర్డ్ కాలేజ్ కాదు కదా. ఈ కాలేజ్లో చదవడం రామలక్ష్మి డ్రీమ్, కళ. ఆ కళ నిజం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీకుంది కదా. వెళ్ళి ధైర్యం ఉంటే మీ ఆయనని ఒప్పించండి, లేదా రామలక్ష్మిని ఫ్రీగా వదిలేయండి. తన ఆలోచన ప్రకారం తనని నిర్ణయం తీసుకునివ్వండి. తన కష్ట నష్టాలకు తననే బాధ్యత కానివ్వండి. అంతేగాని తన జీవితం మా అమ్మా నాన్నల వల్ల ఇలా అయిపోయిందేంటా అనే బాధను తనకు తీసుకురాకండి. అది ఎంత పైనో మీకు అర్థం కాదు. టైం 8 అయ్యింది. ఇంకా అమ్మాయి గారు ఆ అద్దాన్ని అంటుపెట్టుకుని ఉన్నారు. అమ్మాయిలు, అద్దం, ఇవి రెండు అందానికి సంబంధించినవి. వీటిని ఎవరూ వేరు చేయలేరు. అబ్బాయిలు అమ్మాయిలు ఎప్పటికైనా
ఒకరికొకరు కలిసిపోవాల్సిందే. ఎవ్వరూ విడదీయలేరు. శ్రీను, ఆద్య, ఎవరికైనా జీవితంలో ప్రేమ ఉంటుంది, కానీ నీ జీవితంలో ప్రేమే అయిపోయింది. జనరల్ గా ఇలాంటి వాళ్ళని అమెరికాలో మ్యాడ్స్ అంటారు. హా, ఇక్కడైతే ఒకప్పుడు దేవదాసులు, ఇప్పుడు ప్రేమదాసులు అంటున్నారు. అవును, ఇంతకీ ఈ ప్రేమదాసుణ్ణి ఈ ఆద్యాదేవి కరుణించినట్టేనా? కరుణించి తిని భక్త. నిజమా? ఆద్య, ఏయ్! ఆ చారులతకి ఈ శ్రీనివాసుడికి వివాహము నిశ్చయమైనది. రాక్షసువే నువ్వు, నీకు అసలు హృదయమే లేదు. అవును, నేను రాక్షసునే. ఆ, అందుకే మా మమ్మ కూడా వెళ్ళిపోయింది. ఏయ్, ఆద్య, నువ్వేడవడం ఏంటి? సారీ ఆద్య, నువ్వు రాక్షసువేంటి? హ, నువ్వు దేవతవి. దేవతవి, దేవతవి. దూరంగా ఉండు, ఈ కవరింగ్ లేమొద్దు. నేను రాక్షసుని అన్నావు కదా, నువ్వు దూరంగానే ఉండు. నేను రాక్షసునే. పద, ఆ ప్రశాంత్ సంగతి చూద్దాం. ఆద్య, ఆద్య, ఆగు. ఏయ్, దూరంగా ఉండు. నేను ఆద్య, వెళ్తున్నా. ఆద్య. ఆద్య, ప్రశాంత్తో మాట్లాడారా? అక్కడ ఏ గొడవ జరగలేదు కదా? తప్పు చేసింది తనైతే నువ్వెందుకు భయపడుతున్నావు రామలక్ష్మి? నా గురించి వదిలే, ముందు అక్కడేం జరిగిందో చెప్పు. వాడికి జస్ట్ వార్నింగ్ ఇచ్చామంతే. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయొద్దని చెప్పాం. అది కాదు బావా, మీరు వార్నింగ్ ఇచ్చినట్టు ఇంట్లో వాడు ఎవరికైనా చెప్తే కోచ్ సార్ పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది కదా. దానికి కంగారు పడాల్సిన పని లేదు రామా. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడనే భయం తనలో కూడా ఉంది. ఇక నుండి ఎలాంటి భయాలు పెట్టుకోకుండా బాగా చదువుకో రామలక్ష్మి. ఆజ్యా, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? కోచ్ సార్ ఎలా ఉన్నారో తెలుసుకుంటాను. చారు అడిగితే 50 కేజీల బంగారం అయినా ఇంటికి పంపించేడు. సీను పెళ్లిలో అన్నయ్యతో చెప్పి నగలు కూడా చేయించుకోవాలి. అప్పనంగా వస్తుంది కదా అని మరీ ఇంత అడగకూడదేమో వదినా. నేనేమైనా రోజు అడుగుతున్నానా పార్వతి? ఎప్పుడో నా పెళ్లికి చేయించారు, ఇప్పుడు నా కొడుకు పెళ్లికి చేయిస్తున్నారు. ఏమైందే? పెళ్లి రోజు దగ్గర పడుతున్నా ఇంకా ఏమీ కాలేదు మాకు. బట్టలు కొనాలి, నగలు కొనాలి, పెళ్లికి సరుకులు కొనాలి. వీటి గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో నీ కొడుకు పెళ్లి గురించి నువ్వే ఆలోచించాలి పద్మా. ఆలోచించానమ్మా, లిస్టు కూడా రెడీ చేసుకున్నాను. నీతో ఒక మాట చెప్పి షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. నాతో చెప్తే ఏమొస్తుందే? కనీసం వెంకట్రావుకు చెప్పినా తోడొస్తాడు. పిలిచారా అత్తయ్య గారు? కాసేపు ఉంటే అరిచేదాన్ని. ఈ వెంకట్రావు ఎవరికి శ్రమ ఇవ్వడు. నేను ఆ అవకాశం ఎవరికి ఇవ్వను. చెప్పండి చెప్పండి చెప్పండి, పనేంటి చెప్పండి. అబ్బా, సీను పెళ్లికి బట్టలు కొనాలి. చెల్లెమని అడిగారా? వదినతో నాకేం పని? ముందు లిస్టు చెప్తాను వినండి. ఇంకా బంగారం కూడా కొనాలి. ఇది కూడా చెల్లెమని అడగలేదా? ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో తన లేదు. మీరొస్తే షాపింగ్కి వెళ్దాం. అలా అంటావేంటి పద్మం? అసలు మనం కన్నామే గాని సీనిగాడు పెరిగింది చెల్లెమ్మ చేతుల్లోనే కదా. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళున్నారు. మీరు షాపింగ్కి వస్తారా రారా? పార్వతి, నూరా? ఎక్కడికి వదినా? ఇవన్నీ తీసుకోవడానికి డబ్బులుండాలి కదా. డబ్బులంటే అమ్ముంది కదా, తనే అన్నయ్యని అడుగుతుంది. నేనా? నేనెప్పుడు డబ్బుల విషయం రఘురాం దగ్గర మాట్లాడలేదు. ఏ కార్యక్రమం అయినా జానకే చూసుకుంటుంది. ఇప్పుడు నేను అడిగాననుకో, నీ గురించి ప్రత్యేకంగా అడిగినట్టు అవుతుంది. వెళ్ళి జానకినే అడగండి. అయితే మనం షాపింగ్కి వెళ్ళట్లేదు అన్నమాట. అది
ఎందుకండి ఎందుకండి ఎందుకంటే నువ్వు ఎలాగో చెల్లెమ్మని డబ్బులు అడగలేవు కదా. ఏ ఆవిడని అడగడానికి నాకెందుకు భయం? నా కొడుకు పెళ్లికి నేను అడుగుతున్నాను, ఇప్పుడే అడుగుతాను. చూసావమ్మా పార్వతి, శివంగా కోపం వచ్చేద్ది. పద ఏం జరుగుతుందో చూద్దాం, పద. శుభమా అని షాపింగ్ కి వెళ్తుంటే పిల్లిలా ఎదురొచ్చావేంటి చారు? నేను ఎదురొస్తే చాలా మంచిది బావా, మా నాన్న చెప్పాడు. అయితే ఈ రోజంతా శుభమే జరుగుతుందా? చారుకి మాత్రమే శుభం జరుగుతుందనుకుంటా. మీరాపండి. ఏంటి గౌరీ ఇలా వచ్చారు? మీరు కూడా పెళ్లేర్పాట్లు చేసుకోవాలి కదా. అందుకే వచ్చావక్క. సీనుకి పెళ్లి కూతురు తరపున కూడా బట్టలు నగలు కొనివ్వాల్సి ఉంటుంది కదా, దగ్గరుండి కొనివ్వాలని వచ్చాం. అవును పెద్దమ్మా, పెళ్లి పనుల్లో సాయంగా ఉంటుంది. ఓ, పెళ్లి పనుల్లో సాయం చేయడానికి వచ్చావో, ఈ వంకతో సీనుని కలవడానికి వచ్చావో ఎవరికి తెలుసు? ఊరుకో పార్వతి. సరే సర్లే, పెళ్లి అయ్యేదాకా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేసేది మంచిది. చాలు, బాగా చెప్పొచ్చారు. పదండి. పద. రామ్మా. ఆద్య, వెళ్దాం పదా. నేనెందుకు? పెళ్లి చేసుకునేది వాళ్ళు, వాళ్ళ మధ్యలో నేనెందుకు రామలక్ష్మి? మీరు వెళ్ళండి. ఇంట్లో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది ఆద్య, వెళ్దాం రా. అక్కడికొచ్చి అన్ని చోట్ల తిరగడం బోర్గా ఉంటుంది. బోర్ అనేది మనం ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది రామలక్ష్మి. మన నిర్ణయాలు మంచిగా ఉంటే మన జీవితంలో బోర్ అనేదే ఉండదు. చెప్పు ఆద్యకి. అనుకున్నది జరిగినప్పుడు జరిగే వాటితో అడ్జస్ట్ అవ్వడం మంచిదని చెప్పు మీ బావకి. అడ్జస్ట్మెంట్ అనేది జీవితంలో ఉండాలి, జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తి విషయంలో కాదు. చెప్పు తనకి. 10 మందిని కష్టపెట్టే నిర్ణయాలు జీవితాంతం బాధను మిగులుస్తాయి. ఆ బాధలున్న జీవితం నాకొద్దు. చెప్పు రామలక్ష్మి. అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుందిలే. మీరు తర్వాత తీరిగ్గా అర్థం కాని భాషలో మాట్లాడుకోవచ్చు. వెళ్దాం పదా. రామా, త్వరగా రా. వస్తున్నామ్మా. రా ఆద్య. రామలక్ష్మి. హాయ్ రామలక్ష్మి. ఏంటి ఏదో దొంగను చూసినట్టు అలా భయపడుతున్నావు? నేనే ప్రశాంత్ని. నువ్వెందుకు వచ్చావు? అదేంటి రామలక్ష్మి అలా కోపడతావు? ఎందుకు వచ్చావని అడుగుతున్నా. ఎప్పుడు వచ్చావని అడుగుతావు అనుకున్నాను. అంటే పార్క్లో జరిగిన దానికి ఇంకా బాధపడుతున్నావా? అక్కడేం జరగలేదు కదా. అయినా కాబోయే భర్తనని కూడా చూడకుండా అలా వెళ్ళిపోయావేంటి? ఏం కాపుతావా? రామా, రామా, ఏమైంది రామా? చూడండి అత్తయ్య, అనుకోకుండా కనిపించింది. కాఫీకి రమ్మంటే పెట్టి చేస్తుంది. మా పర్మిషన్ తీసుకోకుండా పిలిస్తే ఎలా వస్తుంది ప్రశాంత్? అదే ఇందాక నుంచి అత్తయ్య వాళ్ళు ఎక్కడా అని అడిగితే ఏం మాట్లాడట్లేదు సీను. తను మామూలుగానే మాట్లాడదు బాబు. కట్టుకోబోయేవాడు చేయి పట్టుకుంటే ఇంకేం మాట్లాడుతుంది? అసలు ఎందుకు కాఫీకి పిలిచాడో అది అడగండి ముందు. ఏం మాట్లాడుతున్నావు ఆద్య?
కాఫీకి పిలుస్తాడు, అవసరమైతే బయటికి కూడా పిలుస్తాడు. రేపో మాపో తాళి పడగానే ఇంటికి తీసుకెళ్లిపోతాడు కదా, దానికి ఎంత గొడవ చేయాలా? ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, ఇది మీకు సంబంధం లేని విషయం. ఆద్య, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటావా? చూడు బాబు, నిశ్చయ తాంబూలాలు అందుకున్నా పెళ్లికి ముందు బయట తిరగడం మా ఇంట్లో ఒప్పుకోరు. రామలక్ష్మి కూడా బయటికి రావడం ఇష్టం లేదు. అదేంటోదినా, సీను చారు కలిసి తిరగడానికి ఒప్పుకున్నారు కదా, మరి రామలక్ష్మి విషయంలో ఎందుకు ఒప్పుకోరు? చారు పెళ్లికి ముందే మన ఇంటికొచ్చింది, సీనుతో కలిసి సినిమాలకు వెళ్ళింది, సరదాగా బయటికి కూడా వెళ్ళింది. ఇప్పుడు రామలక్ష్మి వెళ్తే తప్పేంటి? అవునక్క, మనం ఇలా అడ్డుపడుతున్నామని ప్రమీళ వదినికి తెలిస్తే బాధపడుతుంది. కరెక్టే కదా చెల్లెమ్మ, కాఫీకే కదా పెళ్లి కావాల్సిన వాళ్ళు, వెళ్ళనివ్వండి. థ్యాంక్ యూ బాబాయ్. రామలక్ష్మి వెళ్దామా? వెళ్ళమ్మా రామలక్ష్మి, వెళ్ళు, ఏం కాదులేమ్మా, వెళ్ళు. అన్నయ్య, పక్కనే కదా కాఫీ షాపు, వెళ్ళరండి. వదిన మౌనంగా ఉందంటే ఒప్పుకున్నట్టేలే బాబు. నువ్వు త్వరగా తీసుకెళ్లి త్వరగా తీసుకురా. పద రామలక్ష్మి. రా రామలక్ష్మి. వెళ్ళమ్మా. నీ వల్ల అనవసరంగా కోచ్ సార్ దెబ్బలు తిన్నాడు. నీ వల్లే నన్ను హాకీ ఆడటానికి దూరంగా ఉండమన్నారు. నిన్ను ఊరికే వదలకూడదు, తగిన శాస్తి చేయాలి. శ్రీను, ఏ కలర్ సెలెక్ట్ చేయమంటావు? అమ్మా ఆద్య, సూట్ వాడికి కదమ్మా, నాకు. మీ కొడుకు వేసుకోకుండా మీరు వేసుకుంటే బాగుండదు. నిజమేనమ్మా, కానీ వాడు వినట్లేదు. నిజంగా నువ్వు సూట్లో బాగుంటావు. కలర్ చెప్తే సెలెక్ట్ చేస్తాను. చెప్పరా, కలర్ అయినా చెప్పు. గ్రీన్ కలర్. బిడ్డు, ఇది నీకు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి. హాయ్, చాలా బాగుందక్క, వెళ్ళి ట్రై చేసుకుని వస్తాను. అడమటి సంధ్యా రాగం నీ చిరునవ్వయింది, ఊరుపు వెచ్చని కిరణం చిరు జ్యోతిగా వెలిగింది. రామలక్ష్మి, ఈ షర్ట్ మీ బావకి చాలా బాగుంటుంది. ఈ షర్ట్ సీను బావకి కాదు,
మరి ఎవరికి? ఈ షర్ట్ కోచ్ సార్కి చాలా బాగుంటుంది. ఓ, కోచ్ సార్కినా? అవునాద్య, నా కోసం ఎంత హెల్ప్ చేశారు కదా. ఇంతవరకు ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోయాను, కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. ఈ షర్ట్ ఇస్తే బాగుంటుందేమో అని. ప్రేమతో ఇస్తే ఏదైనా బాగానే ఉంటుంది. అదే, ఇష్టంతో ఇస్తే బాగుంటుంది అంటున్నాను. రామలక్ష్మి, నీకోసం నేను హోటల్ అంతా వెతికాను, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అది మీరు రావడానికి టైం పడుతుందేమోనని నేను ఇక్కడికి వచ్చేసాను. ఆహా, నీది ఎంత గొప్ప మనసు రామలక్ష్మి. సాంబార్ ఇడ్లీ పండేందుకు నా కోసం షర్ట్ తీసుకుంటున్నావా? సో స్వీట్. ఇటివు. అది కాదు, ఇందాక నుంచి అందరూ నన్ను ఈ సాంబారు పడ్డ బట్టల్లో జోకర్లా చూస్తున్నారు. నిజంగా నువ్వు జోకర్వే కదా. మార్చుకుని వస్తాను. అలా కాదండి. అయ్యో, ఏంటి అదే ఇది? కోచ్ కోసం తీసిన షర్ట్ అతను తీసుకెళ్లిపోయాడు. ఇలా ప్రతిసారి ఏదో ఒక రకంగా అడ్డుపడుతూనే ఉంటాడు. ఈ రోజు తను షాపింగ్కి వచ్చింది పనిష్మెంట్ తీసుకోవడానికే అనుకుంటా. ఇప్పుడు చూడు, మళ్ళీ దెబ్బ కొడతాను. ఎలాగా? సస్పెన్స్, నువ్వు చూస్తూ ఉండు. అద్యా, ఏంటదినా, అన్నయ్య కూడా కొన్నావా? అవును పద్మా, అందరికీ బట్టలు కొన్నాం కదా, ఆయనకి తీసుకోకపోతే ఎలా? అందుకే ఆయనకి నచ్చిన కలర్లోనే సెలెక్ట్ చేశాను. అది అది ప్రేమంటే. బావగారు ఇక్కడ లేకపోయినా ఆయన గురించి ఆలోచించి మంచి డ్రెస్ కొంది చెల్లెమ్మ. నువ్వు ఉన్నావు ఎందుకే? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీకు కొనివ్వాలి అంతే కదా? అంతే. పదండి చెప్తాను. వద్దు, నువ్వు సెలెక్ట్ చేయొద్దు. నీకు కావలసిన చీర ఎంతసేపు కొన్నావంటే నాకు కావలసిన డ్రెస్ కొనాలంటే ఒక రోజైనా పట్టుద్ది. మరి అదే, ఏదైనా కొనడానికి వెళ్తే మీరే వద్దంటారు, అందరి ముందేమో నేను పట్టించుకోవట్లేదు అంటారు. అది కాదే, నేను ఆల్రెడీ సూట్ కొనేశాను, అది కూడా నీకు నచ్చిన కలర్ కొన్నాను. పద్మా, అందరూ కొన్నారు కదా, ఇక వెళ్దామా? గౌరక్క వాళ్ళు కొన్నారో లేదో అడగాలి కదా. ఇదిగో వచ్చేసాం పిన్ని. అబ్బా, మేం కూడా అన్ని తీసేసుకున్నాం పార్వతి. పెళ్లి చీర ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇంకే మంచి చీర తీసుకోండి. చారు చూడ. రాజారు కూర్చో. నాకు చూపించడానికి బయలుదేరావు కదా? నువ్వు సెలెక్ట్ చేసావని కాదు శ్రీను, ఈ సారీ నాకు నచ్చింది కాబట్టే కట్టుకున్నాను. రామలక్ష్మికి చూపించడానికి వెళ్తున్నాను. అబద్ధం చెప్తున్నావు ఆత్య. నీకు నా మీద ప్రేమ ఉంది, దాన్ని బయటపడట్లేదు. ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం, ఇక్కడ ఏమైనా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఏంటి కళ్ళు మూసుకుంటున్నావు? అంటే ముద్దు పెట్టాలనేనా? కాదు, నేనేదో క్యాజువల్గా కళ్ళు మూసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళైతే లాగి పెట్టి కొడతారా ఆద్య? నా మీద నీకు ప్రేమ ఉంది కాబట్టే వద్దనలేకపోతున్నావు. శ్రీను, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నా ఉద్దేశం అది కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ.
చారు చారు ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూసిందంటే కొంపలు అంటుకుంటాయి. ఇప్పుడు ఎలా శ్రీను? ఎవరున్నారు లోపల? హా? బయటకు రండి. నువ్వెందుకు వచ్చావు లోపలికి? అసలు ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళు. ఎలా తప్పించుకోవాలి అద్యా? వెళ్ళడానికి ప్లేస్ లేదు కదా. ఆ చీర నాకు కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. బయటకు రండి. చారు, ఇంకొకటి చూద్దాం రా. లేదత్తయ్య, నేను తీసుకోవాలి. అది మొండి. ఎవరైనా ఉన్నారా? హలో, మిమ్మల్ని. లోపల ఎవరున్నారు? తలుపు తీయండి. హలో, మా అమ్మాయికి ఆ చీర కావాలమ్మా. అది మొండిది, ఒప్పుకోదు. తలుపు తీయండి అమ్మా ఒకసారి. దొరికిపోయినట్టేనా? ఎలా అద్యా ఇప్పుడు? హలో. చారు బాగోదు. చారు వదిలేయమ్మా. చారు వదిలే. వేరే లేదు, మీరెన్ని చెప్పినా నేను వినను. నాకు ఆ చీరే కావాలి. నాకు మా సీనుబాబు సెలెక్ట్ చేశాడు. అన్ని బాగున్నాయి. అవునే పద్మం, నా బట్టలేవే బీరువాలో ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. నేను అడిగేది అవి కావే, కొత్త బట్టలు. కొనలేదు. కొనలేదా? నాకు లేదు. మరి నీకు? కొన్నాను. వచ్చేయి నిన్ను. నేను అలిగానే. ఇదిగో నేను బొంగమతి పెట్టాను. అలిగితే అలగండి. వదినా, ఇది నువ్వు పెళ్లి రోజు కట్టుకో. నువ్వు వేసుకోబోయే నగలు ఈ చీర రెండూ మ్యాచ్ అవుతాయి. నీ సెలక్షన్ బాగుంటుందిలే పార్వతి. ఇదే కట్టుకుంటానులే. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకు కూడా చీరలు కొన్నారు కదా, చూడు. నేను ఆలోచిస్తుంది నేను తీసుకున్న చీరల గురించి కాదు రామా. మీ నాన్నకు కూడా బట్టలు కొన్నాను. ఆయనకెలా ఇవ్వాలో అర్థం కావడం లేదు. నువ్విస్తే నాన్న కాదనరు. నువ్వు వెళ్ళి ఇవ్వమ్మా. చూసావా వదినా, అక్కది మొండి పట్టు అనుకున్నాం కానీ బావగారి మీద ఎంత ప్రేముందో తెలిసిందా? అసలు ఎంత ప్రేమ ఉంటే అంత మంచి బట్టలు తీసుకొస్తుంది. తీసుకురావడం తేలికేనే, కానీ ఇచ్చే ధైర్యం ఉండాలి కదా. ధైర్యం ఎందుకుండదమ్మా? ఇంకా చూస్తావేంటొదినా? తీసుకొచ్చావుగా, వెళ్ళివ్వు. ఇవ్వాలనే ఉంది పద్మ, కానీ ఆయనేమంటారోనని భయంగా ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఒప్పుకోడు. జానకి ఈ బట్టలు తెచ్చిందంటే విసిరు కొడతాడు. అన్నయ్య తీసుకుంటే బాగుంటుంది. విసిరు కొడితేనే మసిగుడ్డ అవుతుంది. ఏమండి, మీరు ఎప్పుడూ నెగటివ్ గా మాట్లాడడం మానేయండి. కొంచెం పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోండి. నువ్వేంటే పెద్దాళ్ళ మాకే అన్నయ్య ముందు మాట్లాడాలంటే భయం. నువ్వెళ్ళి మాట్లాడేస్తావా? ఏమనుకుంటున్నావు మా అన్నయ్య గురించి? నేనేమనుకుంటాను? ఆయన మీలా కాదు, ఆయన వేరనుకుంటున్నాను. చెప్పింది అర్థం చేసుకుంటారు అనుకుంటాను. జానకి, చెప్పాల్సింది చెప్పాం, తర్వాత నీ ఇష్టం. వెళ్ళు, ఆడు. ఆద్య, ఆద్య వదిలే. ఆద్య, నాకు ఆడాలన్న ఆశ కూడా లేదు. ఏది అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూసావా, చెప్పలేకపోతున్నావు. మనసులో హాకీ ఆడాలని, కాలేజ్కి మంచి గుర్తింపు తీసుకురావాలని, నీ కలల్ని గెలిపించుకోవాలని ఎంత తపన ఉన్నా మీ నాన్న గీసిన గీతనే నీకు శాపమైంది. అది ఇంట్లో ఎవరికీ అర్థం కాదు. అసలు ఎవరికి మనసు అనేదే లేదు. ఏంటి మాట్లాడేది?
వాడేం చేసినా దాని భవిష్యత్తు బాగుండాలని చేస్తాడు. అయినా చదువు వద్దన్న మాట చెప్పలేదు. ఆ కాలేజీ వద్దన్నాడు. వేరే కాలేజీ చూసే వరకు చదువు మానేస్తే కొంపలేము మునిగిపోవు. అలాగే నానమ్మ. రామా, అప్పటి వరకు ఇంట్లో ఉండి ఏం చేస్తావు? ఏముందమ్మా, సీనుబావ పెళ్లి దగ్గర పడుతుంది కదా, అత్తయ్యకి పిన్నికి సహాయం చేస్తూ ఉంటాను. మా తల్లే, నా బంగారమే. మావయ్యంకులే అనుకుంటా. హలో పద్మ, నేను ప్రమేలని మాట్లాడుతున్నాను. బాగున్నారా? బావున్నాం. మీరెలా ఉన్నారు? బాగున్నా. వదిన గారు లేరా పద్మ? ఉన్నారు, ఇస్తున్నాను. నీకే ఫోన్. హలో వదిన గారు, బాగున్నారా? బావున్నాం వదిన గారు. మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం. ఏంటి ఇలా ఫోన్ చేశారు? ఎన్నాళ్ళు నాకు కొడుకు ఒక్కడే అనుకున్నాను. ఎప్పుడైతే మన సంబంధం కుదిరిందో నాకు కూతురు కూడా ఉందనిపిస్తుంది. పదే పదే రామలక్ష్మి గుర్తొస్తుంది. తనను చూడాలనుందొదినా. దాందే ఉంది, పెళ్ళయ్యాక చూసుకోవచ్చు కదా ప్రమీళ గారు. అది కరెక్టే, కానీ నా మనసుకెందుకో చూడాలనిపిస్తుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి. అది ఫోన్లో చెప్పేది కాదు, కూర్చుని మాట్లాడాలి. సరేనండి, మీ ఇష్టం. మీరెంతగా చెప్తే కాదంటానా? సాయంత్రం వస్తాను వదినా. మంచిదండి, ఉంటాను. ఏంటంట? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. సాయంత్రం వస్తానంటున్నారు.